ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థన చేసుకుని మన వాక్యంలోకి వెళ్దాం. మహాగణుడ పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల దేవా, ఈ వాక్యాన్ని వింటున్న నా సహోదరి సహోదరుల కుటుంబాలలో నాయన ప్రభా నీ మేల్కొలుపు, నాయన ప్రభా నీ ప్రేమ, నీ ఆదరణ, నీ కృప మెండుగా నిండుగా దయచేయమని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఈరోజు ఎవరైతే నాయన ప్రభా పుట్టినరోజులు, వివాహ దినోత్సవాలు నేను చేసుకుంటున్నారో, జరుపుకుంటున్నారో, నీ బిడ్డల యొక్క జీవితంలో నాయన ప్రభా నూతనమైన కార్యాలను మీరే నాయన నీ బిడ్డల పట్ల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా పరమ. ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారయ్యా, వారి ప్రయాణములన్నిటినీ కూడా నేను ప్రభా క్షేమకరంగా వారి గమ్యాలకు క్షేమంగా మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఈరోజు నాయన ప్రభా మరి ఎగ్జామ్స్ నేను రిజల్ట్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో బిడ్డలకు నాయన ప్రభా హృదయంలో నెమ్మది, సంతోషమును, నాయన ప్రభా ఉత్సాహాన్ని మీరు అనుగ్రహించమని, మంచి లైఫ్తో నాయన ప్రభా నీ బిడ్డలు నాయన ప్రభా మీరు ఆశీర్వదించమని, యేసు నామములో ఈ మాట్లాడటం ప్రతి ఒక్కరిని పేరు పేరుని మీరు దీవించమని ప్రార్థించి వేడుకుంటున్నాం మా యెహోవా తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను శ్రద్ధగా ధ్యానించుకుందామండి. దేవుడు మనకి 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ మాట కూడా నా సొంత మాటగా మాట్లాడలేదు, కానీ దేవుని యొక్క వాక్యములు ఉంటున్న మాటను మీకు తెలియజేస్తున్నాను. దేవుడైన యెహోవా తన యొక్క ప్రజలైనటువంటి ఇశ్రాయేలుతో మాట్లాడుతున్న మాట ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయంలో మొదటి నుంచి మనం చివరి వరకు చదువుకుంటూ వెళ్తుంటే అక్కడ 2 ఆప్షన్స్ ఆ ప్రజలకు ఇచ్చారు. ఏమనంటే, మొదటిగా నా మాట విని నా ఆజ్ఞలను గైకొని నన్ను వెంబడిస్తే మీకు సమస్త జనముల అందరికన్నా మిమ్మల్ని హెచ్చిస్తాను అంటూ బ్లెస్సింగ్స్ అక్కడ తెలియపరిచారు. అలాగే అక్కడే నీ దేవుడని యెహోవా మాట వినకపోతే అక్కడ ఉన్న శాపములు ఏంటో అని కూడా అక్కడ వివరించడం జరిగింది. మానవుడు బలహీనుడండి. మనకి కంటికి కనిపించిన దాన్ని ఆశించి ఏం చేస్తామంటే పాపంలో పడిపోతాం. ఆశ తీర్చుకోవడానికి, ఆ కోరిక తీర్చుకోవడానికి. సర్వసాధారణం, అందరిలో కూడా జరిగేది ఇదే. దేవుడు అంటున్నాడు ఈరోజు యాకోబు పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనం అంటున్నాడు కదా, ఈ లోకముతో స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అంటూ. కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువు అయిపోతున్నాడు. ఈ లోకంతో ఎవరైతే మంచిగా కలిసి జీవిస్తారో దేవునికి దూరం అయిపోతారు. దేవునికి దగ్గరైతే లోకానికి దూరం అవుతాం, లోకానికి దగ్గరైతే దేవునికి దూరం అయిపోతాం. వైస్ వర్సా. దేవునికైనా శత్రువు అవడానికి మనం ఇష్టపడుతున్నామేమో కానీ ఈ లోకములో మనం ఆశించి, ఈ లోకములో మనం సుఖించి, ఈ లోక అందాలను చూసి దేవునికైనా దూరం అయిపోతున్నాం తప్ప ఈ లోకముకు, ఆ టేస్ట్కు మనము ఆ టేస్ట్ని విడిచిపెట్టలేక మరి లోకములో శాపములతో కూరుకుపోతూ ఉన్నాం. ఆ లోకంలోనే జీవిస్తున్నాము, ఆ లోకంలోనే మరణిస్తూ ఉన్నాము. దేవుడు పాపంలో జీవిస్తున్న వారిని ఎవరిని కూడా ఆయన బలవంతంగా ఏమీ మన కాలర పట్టుకొని నువ్వు వెళ్ళొద్దు అని ఏం దేవుడు వెనక్కి లాగడు. మానవునికి దేవుడు ఏమిచ్చాడంటే స్వేచ్ఛనిచ్చాడు. ఏదైనా నీ ఇష్టం. కానీ ఆయన వాక్యం ద్వారా అయితే మాత్రం తన సేవకుల ద్వారా ప్రతిరోజు ఆయన వాక్యాన్ని పంపిస్తూ ఉన్నాడు. ప్రతిరోజు ఆయన మాటను మనకు వినిపింపజేస్తూ ఉన్నాడు. ఆయన నువ్వు వెళ్తున్నది రాంగ్ రూట్లో వెళ్తున్నావు, అమ్మా నువ్వు వెళ్తున్న రూటు సరైనది కాదు అని ఆయన వాక్యం ద్వారా మాత్రమైతే మనల్ని విడిచిపెట్టట్లేదు, కానీ హెచ్చరిస్తున్నాడు. కానీ ఆ హెచ్చరికను మనం తీసుకుంటే సెట్ అవుతాం. ఆ హెచ్చరికను కానీ మనం వినకపోతే శాపంలో మనం కూరుకుపోతాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, క్రైస్తవ జీవితం అంటే లోకంతో పోరాటంగా ఉంటుంది. పోరాటము. లోకం ఏమంటుందంటే మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది. రా అని ఆకర్షిస్తూ ఉంటుంది. ఏం తప్పులేదు, ఎంజాయ్ చేయి. ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తావు? వయసు అయిపోయిన తర్వాత ఎంజాయ్ చేస్తావా అని లోకం మనల్ని ఎంజాయ్మెంట్ వైపు మనల్ని లాగుతూ ఉంటుంది, పాపానికి దగ్గర చేస్తూ ఉంటుంది. అదే దేవుని వాక్యము ఈ లోకంలో ఉన్నదంతా కూడా ఎలాగంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఇవి ఏమీ కూడా తండ్రి వలన కలిగినవి మాత్రము కావు. అన్నీ కూడా లోక సంబంధమైనవే. వెళ్ళిన వారు వెనుకకు రారు. ఒకవేళ బహు తక్కువ మంది వెనుకకు వస్తారేమో కానీ వెళ్ళిన వారు పాపంలో కూరుకుపోతారు అని దేవుని వాక్యం మీద సూటిగా ఈరోజు మనతో మాట్లాడుతుందండి. మరి మనం ఏ పాపంలో అయితే ఉన్నామో
ఏ దోషాలైతే మనకు ఉన్నాయో ఈ మాట ద్వారా మనం వినిన వెంటనే మన పాపం మనకి జ్ఞాపకం రావాలి, ఆ పాపాన్ని విడిచిపెట్టాలి, దేవుని యొక్క కృపను మనం పొందుకోవాలి. ఈ మాట నీ కొరకు, నా కొరకు, మన కొరకే దేవుడు ఈరోజు మనకి ఈ వాక్యాన్ని పంపించారు. ఈ వాక్యాలు మేము ఎప్పటి నుంచో వింటున్నాము అండి అని అనొచ్చు, కానీ స్పెషల్గా ఈరోజు ఈ వాక్యాన్ని నీ కొరకే పంపించాను నా సహోదరి, సహోదరుడా. ఈ మాటను విని నువ్వు ఏ పాపంలో ఉన్నావో, పాపములంటే పెద్ద పెద్ద పాపాలే కాదు, నువ్వు అబద్ధాల్లో ఉంటున్న పాపమే, చిన్న చిన్న తప్పులు కూడా దేవునికి అంగీకారములు కావు. భక్తుడు అంటాడు 68వ కీర్తన 18వ వచనంలో, నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవునని. పెద్ద పాపమే చేయక్కర్లేదు, ఆ పాపపు ఆలోచన కూడా మన హృదయంలోకి వస్తే దేవుడు మన విజ్ఞాపన వినడండి. ఉదాహరణకు సంసోను తీసుకోండి. సంసోను దేవుని చేత అభిషేకింపబడిన వాడు, పాపమునకు ఆకర్షితుడైపోయాడు. ఏమైపోయాడు? వెనుకకు రాలేకపోయాడు. మీరు అనొచ్చు, మీరు అభిషేకం ఉంది కదండి, అభిషేకం ఆయన రక్షిస్తుంది కదా అంటే, అభిషేకం దేవుడు ఇచ్చినప్పుడు కూడా అభిషేకం మనల్ని ఏమీ రక్షించదు. మనం ఎప్పుడైతే పాపాన్ని హృదయంలో లక్ష్య పెట్టుకున్నామో వెంటనే అభిషేకం మనలోంచి కూడా వెళ్ళిపోతుంది, ఉండదు. మానవుడు బలహీనుడైన ఈ మానవుడిని రక్షించేది ఏంటంటే దేవుని యొక్క మాట మాత్రమే. మనుషులు ఎవ్వరు కూడా రక్షించలేరు. బలహీనమైన మానవుల్లో జరుగుతున్న ఈ పోరాటంతో గెలవటం అయితే కష్టం, గెలవలేం. కానీ దేవుని యొక్క వాక్యానికి ఆ శక్తి ఉంది, మనల్ని గెలిపించే శక్తి ఉంది. బలహీనులను దేవుని యొక్క వాక్యము విడిపిస్తుంది. ఈరోజు ఈ వాక్యం విని నీ పాపములు ఒప్పుకొని విడిచిపెడితే ఈరోజు ఈ మాట నిన్ను విడిపిస్తుంది. ఏ మాట? 66:18 తీసుకో కీర్తన. నా హృదయంలో నేను పాపాన్ని లక్ష్యం పెట్టుకుంటే దేవుడు నా మనవి వినకపోవునని. ఏ పాపం అయితే మనలో ఉంటుందో, దేని కొరకైతే మనం ఆలోచన చేస్తున్నామో ఆ ఆలోచన కానీ మనం చేస్తే దేవుడు మన యొక్క మనవి దేవుడు వినడు. మనకు దేవునికి మధ్య అడ్డుగోడగా నిలిచిపోతే యెషయా 59 మొదటి వచనంలో ఉన్నట్లుగా, నా ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు మనల్ని అందరినీ మంచి మార్గంలో నడిపించాలనే చూస్తున్నాడు. కానీ మనం ఆ లోకములో పడిపోయి ఆ లోక అందాలను విడిచిపెట్టలేక దేవునికైనా దూరం అయిపోవడానికి ఇష్టపడుతున్నాం, కానీ దేవునికి దగ్గర అవడానికి మనం రాలేకపోతున్నాం. ఎందుకంటే మన మనోనేత్రాలకి సాతానుడు గుడ్డితనాన్ని కలుగు చేశాడు కనుక దేవుని మాట జీవమైనది, దేవుని మాట శక్తివంతమైనది. దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే పాపం నుంచి బయటకు నెట్టేస్తుంది. నువ్వు ఎలాగున్నావో, నువ్వేంటో దేవుని వాక్యం నీకు ఒక అర్థంలా చూపిస్తుంది. ఉదాహరణకు సమరయ స్త్రీని తీసుకోండి. ఆమె అనేకమైన పాపాలతో నింపబడిన స్త్రీ. కానీ దేవుని యొక్క మాట ఎప్పుడైతే తన హృదయంలో నాటుకుందో వెంటనే తన పాపములన్నీ, ఈ లోక స్నేహాలన్నిటిని కూడా విడిచిపెట్టుకుంది, దేవునికి దగ్గరైంది. మనకు అసాధ్యం అండి విడిచిపెట్టడం, కానీ దేవుని దగ్గరికి వెళ్తే మనల్ని దేవుడు ఆయన విడిపించగలడు. అది సాధ్యమవుతుంది. మన హృదయాలను తిప్పేవాడు దేవుని యొక్క వాక్యానికి మాత్రమే ఆ శక్తి ఉంది తప్ప ఎవ్వరికీ ఆ శక్తి లేదు. హృదయాలు మార్చడం అనేది ఎవరి వల్ల కాదు, దేవుని యొక్క వాక్యానికి మాత్రమే ఆ గొప్ప శక్తి ఉంది. కనుక ఈరోజు ఈ మాటను బట్టి నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఏ పాపపు ఆలోచన, ఏ పాపంలో ఉన్నావో ఇప్పుడే ఈ క్షణమే ఈ వాక్యం వింటుండగానే నీ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టు. దేవుడు నిన్ను క్షమిస్తాడు. అనేకమైన ఆశీర్వాద ఫలాలతో, దీవెన ఫలాలకు నన్ను దేవుడు వారసులను చేస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్.